ప్రపంచంలోనే అత్యున్నత బహుమతి నోబెల్ పురస్కారం. నోబెల్ బహుమతులను భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, అలాగే ప్రపంచ శాంతికి కృషి చేసిన మహానుభావులకు స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం ప్రతి సంవత్సరం ఈ 6 రంగాలలో ఇస్తున్నారు. మరి గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడం లేదు, కానీ నోబెల్ బహుమతికి సమానమైన బహుమతిని ఇస్తున్నారు. దానినే ఎబెల్ ప్రైజ్ అని పిలుస్తారు. ఈ ప్రైజు ఎవరు ఇస్తారు, ఎప్పటి నుండి ఈ ఎబెల్ ప్రైజ్ను ఇస్తున్నారు, ప్రైజ్ మనీ మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. మరి ఈ ఎబెల్ ప్రైజ్ అనేది అంతర్జాతీయ గణిత పురస్కారం. ఈ పురస్కారాన్ని నార్వేజియన్ గణిత శాస్త్రజ్ఞుడు నీల్స్ హెన్రిక్ ఎబెల్ పేరున ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నారు. అయితే మరి ఈ ఎబెల్ ప్రైజ్ను ఎవరు ఇస్తారు అంటే, నార్వే విద్యా మంత్రిత్వ శాఖ తరపున నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ప్రదానం చేస్తుంది. మరి ఎప్పటి నుండి ఈ ఎబెల్ ప్రైజ్ను ఇస్తున్నారు? సో 2003వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ఎబెల్ ప్రైజ్ను ప్రదానం చేశారు. మరి ఈ ప్రైజ్ యొక్క మనీ ఎంత ఉండవచ్చు అంటే, ఈ అవార్డు ద్వారా 7.5 మిలియన్ నార్వేజియన్ క్రోనర్ అంటే దాదాపుగా $7,20,000 ప్రైజ్ మనీగా లభిస్తుంది. ఇక ఎంపిక విషయానికి వస్తే, అంటే ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే, నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ గణిత రంగంలో 5 ప్రముఖ పరిశోధకులతో ఎబెల్ కమిటీని నియమిస్తారు. ఈ కమిటీ సిఫారసు ఆధారంగా విజేతలను ప్రకటించడం జరుగుతుంది. ఒకవేళ ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఎబెల్ కమిటీ విలువైన బహుమతి విజేతను కనుగొనలేకపోతే ఆ సంవత్సరంలో బహుమతి ఇవ్వబడదు. మరి అయితే ఈ ఎబెల్ ప్రైజు ఇప్పటివరకు పొందిన ప్రముఖుల గురించి మనము తెలుసుకుందాం. సో మొట్టమొదటి మహిళ ఎవరు? 2019 సంవత్సరంలో ఎబెల్ బహుమతిని గెలుచుకున్న మొట్టమొదటి మహిళ కరెన్ ఉహ్లెన్బెక్. ఈమెకు విశ్లేషణ, జ్యామితి మరియు గణిత భౌతిక శాస్త్రంపై ఈమె చేసిన కృషికి ఈ ఎబెల్ ప్రైజు లభించింది. మరి ఈ ఎబెల్ ప్రైజ్ను పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు అంటే, 2007వ సంవత్సరంలో ఎబెల్ ప్రైజ్ను గెలుచుకున్న మొదటి భారతీయ వ్యక్తి ఎస్ఆర్ శ్రీనివాస వరదన్. మరి 2002వ సంవత్సరంలో అమెరికా గణిత శాస్త్రజ్ఞుడు డెన్నిస్ పార్నెల్ సులీవన్కు ఈ ఎబెల్ ప్రైజు వచ్చినది. అయితే టోపాలజీకి, దాని విస్తృత అర్థం, ముఖ్యంగా బీజగణితం, రేఖాగణిత డైనమిక్ అంశాలలో డెన్నిస్ చేసిన అద్భుతమైన రచనలకు ఈ అవార్డు లభించింది. ఇక ఈ సంవత్సరం అంటే 2023వ సంవత్సరానికి గాను అస్టిన్లోని టెక్సాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న లూయిస్ కాఫరెల్లి ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ వీడియోలో మనము గణిత శాస్త్ర నోబెల్ అయినటువంటి ఎబెల్ ప్రైజ్ గురించి, ఆ ఎబెల్ ప్రైజ్ పొందినటువంటి భారతీయ వ్యక్తుల గురించి, మొట్టమొదటి వ్యక్తి గురించి, అలాగే 2022వ సంవత్సరం, 2023వ సంవత్సరంలో ఈ ఎబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తుల గురించి తెలుసుకోవడం జరిగింది. మరి తర్వాత వీడియోస్లో గణిత శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను కూడా మా ఆర్క్యూబ్ ఛానల్ ద్వారా తెలియచేయడానికి ప్రయత్నిస్తాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు రెగ్యులర్గా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.